సాయిరామ్ పిల్లలు, నేను మీ నవనీత ఆంటీని. ఈరోజు క్లాస్ నేను తీసుకుంటాను. సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింస ఇంకా ఓంకారం గొప్పతనం గురించి మీకు చెప్పడం అంటే నాకు చాలా ఇష్టం. ఏ ప్రగతి, ఏం చేస్తున్నావు? నేను ప్రగతిని కాదు, నేను ఆంటీని. ఇప్పుడు వెంటనే చిన్ముద్రలో కూర్చో. సాయిరామ్ పిల్లలు, అసలు ఏం జరుగుతోంది ఇక్కడ? సాయిరామ్ ఆంటీ, నేను సాయికి చెప్తున్నా, ఆంటీ ఎప్పుడైనా రావచ్చు, మనం అందరం ఓంకారం చెప్దామా అని. కానీ తను అస్సలు వినట్లేదు. ఏంటి? ఓ, గుడ్ జాబ్ ప్రగతి. సాయి, నువ్వు తన మాట వినాలి కదా. చూడు, తను నీకు ఎంత మంచి విషయాలు చెప్తోందో. అవును, నువ్వు వినాలి సాయి. సరే ఫ్రెండ్స్, మనమందరం చిన్ముద్రలో కూర్చుని ఓంకారం చేద్దాం. కళ్ళు మూసుకుని అందరూ ఊపిరి తీసుకోండి. ఓ ఇప్పుడు నెమ్మదిగా మీ కళ్ళు తెరవండి. ఆంటీ, మనం సాయి ప్రగతి క్లాసెస్ స్టార్ట్ చేసినప్పుడు సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింస లాంటి విషయాల గురించి మాట్లాడుకుంటామని చెప్పారు కదా. ఇప్పటి వరకు మనం సత్య సిరీస్ని పూర్తి చేశాం. నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు ధర్మ గురించి చెప్తారా? నేను ధర్మ గురించి రాబోయే క్లాసెస్లో చెప్తాను. ఈ క్లాస్లో నేను గాయత్రి మంత్రం ఇంకా దాని శక్తి గురించి చెప్పాలనుకుంటున్నాను. ఈ ప్రపంచంలో ఉన్న శక్తివంతమైన మంత్రాలలో ఇదొకటి. ఇంకా ఇది చాలా ఈజీ, మీరు ఇది చాలాసార్లు వినే ఉంటారు. ఇప్పుడు ఇది ఎలా ఉంటుందో చూద్దాం. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సో ఇప్పుడు దీని అర్థం తెలుసుకునే ముందు అసలు గాయత్రీదేవి ఎవరో మీకు తెలుసుకోవాలనుందా? ఎస్ ఆంటీ. గాయత్రీదేవి వేదాలకు తల్లి లాంటివారు. వేదాలంటే ఏంటి? అవి మనం జీవితం ఎలా గడపాలో తెలిపే పవిత్ర గ్రంథాలు. గాయత్రీదేవి మనకి జీవితంలో సరైన మార్గంలో ఎలా నడవాలో నేర్పిస్తుంది, ఇంకా మంచి బుద్ధి ఇస్తుంది.
గాయత్రీదేవికి 3 పేర్లున్నాయి. మొదటిది గాయత్రి. ఇది మనకి జీవితంలో సరైన మార్గంలో ఎలా నడవాలో నేర్పిస్తుంది. రెండో పేరు సావిత్రి. సావిత్రి రూపం మనసులో ఉన్న కన్ఫ్యూజన్ని పోగొట్టి మనకు స్పష్ట ఆలోచన ఇంకా బుద్ధి ఇస్తుంది. మూడో పేరు సరస్వతి. సరస్వతి ఒక టీచర్ లాగా మనకి చదువు, జ్ఞాపక శక్తి, మాట ఇంకా బుద్ధిని ఇస్తుంది. మంచి విషయాలు గుర్తుపెట్టుకునేలా మనకి సహాయం చేస్తుంది. ఇప్పుడు మనం గాయత్రి మంత్రం జపం చేద్దాం. మనం ఈ మంత్రాన్ని 5 భాగాలుగా చేసి నేర్చుకుందాం. నేను ఒక భాగం చెప్తాను, మీరు నా తర్వాత రిపీట్ చేయండి. ఓకేనా? ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. మళ్ళీ రిపీట్ చేద్దాం. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇప్పుడు దీని అర్థం చెప్తాను. ఇది చాలా సింపుల్. మనం దేవుడి వెలుగుని మన మైండ్ని క్లియర్ చేసి సరిగ్గా ఆలోచించేలా చేయమని కోరుకుంటున్నాం. అలాగే ఎప్పుడు మంచి పనులు చేసేలా మనకి దారి చూపించమని అడుగుతున్నాం. ఆంటీ, అసలు క్లియర్ మైండ్ అంటే ఏంటి? మన మైండ్ క్లియర్గా ఉందో లేదో ఎలా తెలుస్తుంది? మంచి ప్రశ్న ప్రగతి. మీకు దీని సమాధానం స్టోరీ రూపంలో చెప్పనా? ఎస్ ఆంటీ. ఓకే. అనగనగా అర్జున్ అని ఒక అబ్బాయి ఉండేవాడు. తనకి పజిల్స్ అంటే చాలా ఇష్టం. ఒకరోజు పొద్దునే వాళ్ళ నానమ్మ తనని ఒక చిన్న కోనేరు దగ్గరికి తీసుకెళ్ళి, అర్జున్, ఈ కీతో నీ బర్త్డే గిఫ్ట్ ఓపెన్ అవుతుంది అని చెప్పి ఆ కీని నీటిలో పడేసింది. అర్జున్ గట్టిగా అరిచాడు, అమ్మో నా గిఫ్ట్! తను ఆ నీటిలో దిగి కీ కోసం వెతకడం మొదలెట్టాడు. వెతకడం వల్ల నీళ్ళంతా మట్టి మట్టి అయిపోయాయి. అర్జున చూసి అన్నాడు, ఇది ఇంకా కోనేరులా లేదు, చాక్లెట్ మిల్క్ షేక్లా అయిపోయింది. తను కంగారుగా అటు ఇటు పరిగెట్టాడు. ఎక్కడుంది? ఇక్కడుందా? అక్కడుందా అని నీళ్లలో చేతులు పెట్టి వెతికాడు. అప్పుడే ఒక కప్ప తల బయటకి పెట్టి కోపంగా చూసి, హే, ఎక్కడ చేయి పెడుతున్నావో చూసుకోవా అని వెళ్ళిపోయింది. అది చూసి తను భయపడి బయటకు వచ్చేశాడు. తనకి చాలా ఫ్రస్ట్రేషన్ వచ్చి ఏం చేయాలో అసలు అర్థం కాలేదు. తనని చూసి నానమ్మ నవ్వి, అర్జున్, ఇలా రా నాన్న, ఆ నీళ్ళని చూడు, అవి ఎంత మట్టిగా ఉన్నాయో, నీ మైండ్ కూడా ఇప్పుడు అలాగే ఉంది అని అంది. నా మైండ్ అలా లేదు అని అర్జున్ కోపంగా అన్నాడు. అలాగే ఉంది అన్నారు నానమ్మ. నీ మైండ్ కోతిలాగా గంతులేస్తోంది. అలా మైండ్ గంతులేస్తూ ఉంటే నువ్వు సరిగ్గా ఆలోచించలేవు. వచ్చి నా పక్కన కూర్చోదా అంది. ఆ తర్వాత ఆవిడ తనతో గాయత్రి మంత్రం చెప్పించారు. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః
ప్రచోదయాత్. జపం అయిపోయాక తనకి చాలా ప్రశాంతంగా అనిపించింది. అప్పుడు తనకి ఒక మంచి ఆలోచన వచ్చింది. నాకేం చేయాలో తెలిసింది. కాసేపు నీళ్ళని ముట్టుకోకుండా ఉంటే మట్టంతా కిందకి దిగుతుంది. అప్పుడు కీ వెతుకుతాను అని కాసేపు ఓపిగ్గా వెయిట్ చేశాడు. కాసేపు తర్వాత నీళ్ల అడుగు భాగాన ఆ కీ నక్షత్రంలా మెరుస్తూ కనిపించింది. కీ మీద బెంచ్ కింద చూడు అని రాసి ఉంది. తను బెంచ్ దగ్గరికి పరిగెట్టి దాని కింద దాచిన స్టీల్ బాక్స్ని కనిపెట్టాడు. అర్జున్ ఆనందంతో గంతులేశాడు. తను అన్నాడు, ఓ, ఈ కీ బాక్స్ ఓపెన్ చేయడానికి కాదు, గిఫ్ట్ ఎక్కడుందో చెప్పడానికి మాత్రమే. నానమ్మ నవ్వి అంది, కరెక్ట్. నువ్వు ఇంకా ఆ నీళ్ళల్లో అలా ఎగురుతూనే ఉంటే నీ కీ దొరికేదే కాదు. అర్జున్ బాక్స్ ఓపెన్ చేశాడు. అందులో నానమ్మ చేసిన తన ఫేవరెట్ లడ్డూలు ఉన్నాయి. తను బెంచ్ మీద కూర్చుని తినడం మొదలుపెట్టాడు. నానమ్మ అప్పుడు వివరించింది, అర్జున్, నువ్వు అరుస్తూ పరిగెడుతున్నప్పుడు నీ మైండ్ కూడా ఆ చాక్లెట్ మిల్క్ లాగే అయిపోయింది. కీ అక్కడే ఉన్నా కన్ఫ్యూజన్ వల్ల నీకు అది కనిపించలేదు. గాయత్రి మంత్రమే నీ మైండ్ క్లియర్గా చేసింది. అందుకే నువ్వు కామ్గా ఆలోచించగలిగావు. ఇలా చెప్పాక ఆవిడ అడిగారు, సో చెప్పు, ఈరోజు నేను నేర్పించిన పాఠం నీకు నచ్చిందా? అర్జున్ నోటి నిండా లడ్డూతో, అవును నాన్నమ్మ, ఈ పాఠం చాలా రుచిగా ఉంది అన్నాడు. స్టోరీ సూపర్ ఉంది. ఆంటీ, గాయత్రి మంత్రం జపించటం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కదా? అవును సాయి, ఇది మన మైండ్ని కామ్ చేయడమే కాకుండా కాన్సన్ట్రేషన్ ఇంకా మెమరీని కూడా పెంచుతుంది. సో మనం స్కూల్కి వెళ్ళే ముందు పొద్దునే 3 సార్లు జపిస్తే క్లాస్లో పాఠం బాగా నేర్చుకోవచ్చు. అలాగే సాయంత్రం జపిస్తే మనం కామ్ అండ్ రిలాక్స్డ్గా ఉంటాం. అవును, మనం రిధంలో చెప్తాం కాబట్టి మన ఊపిరి కూడా కంట్రోల్లో ఉంటుంది. ఇంకా మనము నిటారుగా కూర్చుంటాం కాబట్టి మన వెన్నెముకకి కూడా మంచిది. సో కిడ్స్, మీకు ఈ క్లాస్ నచ్చిందని అనుకుంటున్నా. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడే ఈ వీడియో ఇంకా చాలా మంది పిల్లలకి చేరుతుంది. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. సాయిరామ్.